మళ్ళీ టైమ్స్ నౌ ఈసారి ఏదో కొంచెం మొహాట పడ్డాడు. మనదాకా 24, 25 అని ఇచ్చేవాడు. ఇవాళ ఏదో కొంచెం మొహాట పడ్డాడు. 18, 19 ఇచ్చాడు. మరి అంటే ఆడికి సిగ్గేసి ఉంటుంది. ఎంత 9 కోట్లు తీసుకున్న సంవత్సరానికి మరి ఇంత బేవర్స్ గా ఎక్కడ ఇస్తారా బాబు, గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటా పోదాం అనుకుంటున్నాడేమో. తగ్గించాడు, పర్సంటేజ్ మాత్రం పెంచాడు. ఏంటి ఓట్ల పర్సెంట్ పెంచాడు? ఓట్ల పర్సంటేజ్ పెంచాడు. ఎంత చేశాడు? వాళ్ళకి కేవలం 2.5-3% టీడీపీ గాను వైసీపీకి. టీడీపీకి ఓట్ల పర్సెంట్ కూడా పెంచాడు. సీట్లు మాత్రం తగ్గించాడు. ఇదివరకు 10% డిఫరెన్స్ చూపించాడు. ఇప్పుడు ఓన్లీ 3%. అంతేనా? సో 10 రోజుల తర్వాత 3 ఆడికి పెడతాడు, 7 ఆడికిచ్చి 5 చేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కావాల్సింది ఇక్కడి నుంచి కదా, అర్థమైపోయింది అతను కూడా సీను. సో ఈ పబ్లిసిటీ ఏదో చూపెట్టి సార్ నాకే 19 వస్తున్నాయి కావాలంటే టైమ్స్ లో చూడండి అని చెప్పి వాళ్ళు పిలిచారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండాలంటే ఆ సర్వేలన్నీ చూసుకునే కదా పిలుస్తారు. సో అంచేత డెఫినెట్ గా నేను 2 సంవత్సరాలు పైబడి చెప్తున్నా ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఈ 3 పార్టీలు కలుస్తాయని. ఇప్పుడు ఎంతో మంది నవ్వుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు నవ్వండిరా చీఫ్ సార్, ఇప్పుడు నవ్వండి. 3 పార్టీలు కలుస్తున్నాయి. మీరు ఎన్ని వృధా ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ జరగవలసింది జరిగింది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో మళ్ళీ స్పెషల్ స్టాటస్ అడుగుతానని చెప్పి ఆ మిషతో మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఇక్కడ కాళ్ళట్టుకున్నా ఇంకేం చేసినప్పటికీ కూడా పని జరగదు అబ్బాయి, యూఆర్ గోయింగ్ టుగెదర్. చూద్దాం మరి రేపు అపాయింట్మెంట్ ఎవరిస్తారు, షాగారా లేకపోతే పెద్ద ఆయన ఇస్తారా? ఇస్తే ఇంకా మరి చేయగలిగేది ఏమీ లేదు, నువ్వు పని చూసుకోమని చెప్పి చెప్పేస్తారా? ఇది సస్పెన్స్. అది మనకి రేపు అది జరిగితే గానీ దాని మీద మనకి ఎంత పెద్దగా అంత క్లారిటీ రాదు. ఇక్కడ ఎప్పుడైతే మీరు సంతోషంగా కలిసి మాట్లాడుకున్నారో ఆ తాడేపల్లిలో ఏడుపు మొదలైంది. ఇక్కడ పొత్తు పొడుపు, అక్కడ టీవీ క్రాకులు, అక్కడ అది మొదలైపోయింది. సో కాబట్టి ఆ ప్రస్తుత పార్టీ భూస్థాపితం కావటం నిన్న రాత్రి సమావేశంతో క్లియర్. కానీ ఆ సమావేశం మీద కూడా ఏడుపు. అక్కడ క్లియర్ గా అందరూ ఉన్నారు. 10 మంది సాక్షుడు కూడా అక్కడే ఉండి ఉంటాడు. 11:20 లోపలికి వెళ్ళిపోయారు. ఎన్నింటికి బయటకు వచ్చారో కూడా క్లియర్ గా ఉంది. అయినప్పటికీ ఒక అరగంట లోపు అని రాసుకోవటం ఓకే, సరే 10 నిమిషాలు అటో ఇటో. కానీ లోపల ఏం జరిగిందో కూడా చక్కగా ఏమండి మీకు ఎన్ని సీట్లు కావాలని చెప్పండి, అన్ని సీట్లు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈయన అన్నట్టుగా ఇంకా ఆ సంభాషణ అంతా కూడా 25 ఎంపీ సీట్లు 30 ఎంపీ సీట్లు ఇస్తా అంటారు సార్. 25 ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కావాలంటే అన్ని మీరు చెప్పండి సార్, నేను ఉన్నాను కదా ఇచ్చేయడానికి, మీరు చెప్పటమే, మీరు మొహాటం లేకుండా అడగండి అని చెప్పి అన్నట్టుగా రాసేశారు పేపర్లు. ఇంకా ఎంత దిగజారిపోయారు. ఇంకీడికి అసలు యజమాని అలాంటోడే ఆ సాక్షి పేపర్కి యజమాని ఎవరో తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి కదా. మొన్నంతా వేసి చూపెట్టాం కదా చాటు, రేపు 12వ తారీఖు కూడా వస్తుంది. ఇంకీడికి పని పాట లేకుండా ఇంకా ఎప్పుడో సపోజ్ వీటి పెట్టించింది ఒక మ్యాటర్ మీద కోర్టుకు వెళ్తాయి. ఈ కోర్టు అప్పీల్ కమిటీ